భారత్ పాకిస్తాన్ల మధ్య శాంతి చర్చలు అనే ఒక అంశం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చాలా చాలా ప్రాముఖ్యత గల అంశంగా మిగిలిపోయింది. ఎందుకంటే దీన్ని ఆసరా చేసుకుని ఇటు భారత్ ఇటు పాకిస్తాన్ రెండు దేశాలకు సంబంధించిన ఎందరో దౌత్యవేత్తలు, ఇటు పాకిస్తాన్లో రిటైర్డ్ దౌత్యవేత్తలు, ఇండియాలో రిటైర్డ్ దౌత్యవేత్తలు, రాయబారులు, తర్వాత సైన్యంలో పనిచేసిన హయ్యెస్ట్ అఫీషియల్స్, తర్వాత కొంతమంది పొలిటీషియన్స్, కొంత మీడియా ప్రతినిధులు, ఇలా రెండు దేశాల్లోని ఇంటలెక్చువల్స్ 117 మంది, ఇండియా నుంచి 61 మంది, పాకిస్తాన్ నుంచి 55 మంది, ముఖ్యంగా వీళ్ళు ఇటు భారత్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ఇటు ఉన్నారు, వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు పాకిస్తాన్లో వీళ్ళందరూ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఇటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి ఒక లెటర్ రాయడం అనేది ఇప్పుడు అత్యున్నతమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు దీంట్లో ఏంటంటే భారత్ పాకిస్తాన్లో వెంటనే శాంతి చర్చలు మొదలు పెట్టేటట్టు చూడండి అని అభ్యర్థించారనమాట, ఒక సజెషన్ చేశారు. ఏంటి అంటే, ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ తప్పనిసరిగా శాంతి చర్చలకు వెళ్ళాలి, లేదా యుద్ధం అనేది ఒక అనివార్యంగా కనిపిస్తుంది, కాబట్టి శాంతి చర్చలు ఉండాలి అని ఇప్పుడు భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది, పాకిస్తాన్ ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. పాకిస్తాన్ ఆల్రెడీ మేము ఎప్పుడైనా డిస్కషన్స్కి రెడీ అని చెప్తుంది. ఇండియా ఏం చెప్తుందంటే, భారత ప్రధాని పహల్గాం ఈ ఏప్రిల్ 22 పహల్గాం దాడి 2025 తర్వాత అయితే ఇక శాంతి చర్చలు జరగవు. ఎందుకంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పూర్తిగా ఆపేస్తేనే, లేదా క్రెడిబుల్ స్టెప్స్ తీసుకుంటేనే సింధు నది జలాలు ఇచ్చి మేము డిస్కషన్ చేస్తాం అంటూ ఇండియా పట్టుబట్టుకుని కూర్చుంది. ఆల్మోస్ట్ 2008 నుంచి ఇండియా కూడా ఎటువంటి, అంటే ముంబై మేహం తర్వాత, ముంబై టెర్రర్ దాడి తర్వాత, కసాబ్ దాడి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పీసీ డిస్కషన్స్ లేకుండా ఆపేసాం భారత ప్రభుత్వం